ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ భవన్ కు కేసీఆర్ రాబోతున్నారు. పెద్దపల్లి కరీంనగర్ ఎంపీ నియోజకవర్గాలపై సమీక్ష జరపబోతున్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ను ఖరారు చేసే అవకాశం ఉంది. నిన్ననే 9 మంది బీజేపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన వెలువడంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచార జోరు కూడా కేసీఆర్ పెంచారు. దీంతో ఆయన కూడా అభ్యర్థుల తుది కసరత్తుపై సమావేశం నిర్వహించబోతున్నారు. ఇవాళ తాజాగా పెద్దపల్లితో పాటు కరీంనగర్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షలో స్వయంగా కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన బీఆర్ఎస్ భవన్కు చేరుకోబోతున్నారు. ఇక కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్, మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇప్పటికే బీజేపీ 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక దీంతో మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. తాజాగా కరీంనగర్ పెద్దపల్లి అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఇవాళ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏం జరగబోతుంది? కేసీఆర్ మధ్యాహ్నం దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కాస్త స్తబ్దుగా ఉండడము, ఎన్నికల తర్వాత కేసీఆర్ కేవలం కార్యకర్తలకు అందుబాటులో ఉండడానికి ఒక్కరోజు మాత్రమే రాష్ట్ర కార్యాలయానికి రావడము, పార్టీ కార్యాలయానికి, తర్వాత ఒకరోజు నల్గొండలో సభకు సంబంధించినటువంటి విషయంలో కేఆర్ఎంబికి సంబంధించిన సభలో హాజరయ్యారు. సభకు మాత్రమే తర్వాత అందుబాటులో ఉండట్లేదు అనేటువంటి ఒక నైరాశ్యం బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో నెలకొంది అనేటువంటిది చర్చ క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా దానికి మైనస్ గా బీఆర్ఎస్ కు జరుగుతున్నటువంటి రాజకీయపరమైనటువంటి నష్టం 3 సిట్టింగ్ ఎంపీలు చేజారిపోవడం అనేటువంటిది. ఇప్పటికీ ఒక ఎంపీ ఏమో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పెద్దపల్లి ఎంపీ నేతగాని వెంకటేష్ ఢిల్లీలో ఏఐసిసి నేతృత్వంలో ఢిల్లీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆయన పోటీ చేసేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ కోల్పోవడం అనేటువంటిది తర్వాత నిర్లక్ష్యంగా ఉన్నారు. దానిపైన కనీసం రెస్పాండ్ కాలేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అనేటువంటిది చర్చ క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉంది. సో అది అలా ఉండగానే ఆల్రెడీ పోతుగంటి రాములు నగర్ కర్నూలు ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఆయన రాజీనామా చేశారు. ఆయన కొడుకుకు బీజేపీ టికెట్ కేటాయించింది. నిన్న బీబీ పాటిల్ పేరు కూడా ప్రకటించిన పేరులో ఉండడం, ప్రకటన కంటే ముందు ఒక్కరోజు ముందు ఆయన పార్టీలో జాయిన్ కావడం, జైరాబాద్ ఎంపీ. సో 3 సిట్టింగ్ ఎంపీలు కోల్పోయారు. ఇంకా రానున్నటువంటి రోజుల్లో మరొక 3 సిట్టింగ్ ఎంపీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందనేటువంటిది క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో కాస్త అలర్ట్ అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ఈ రోజు పార్టీ ఆఫీస్కు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతా ఉంది. దానికి సంబంధించి వచ్చిన తర్వాత 2 ఎంపీ స్థానాలను ఆయన ప్రకటన చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఒకటి పెద్దపల్లిలో సీనియర్ నాయకులు, ఓటమెరగని నాయకుడిగా పేరున్నటువంటి కొప్పుల ఈశ్వర్ ఆయన పేరు ప్రకటన చేసే అవకాశం ఉంది. కంటిన్యూగా గెలిచినటువంటి కొప్పుల ఈశ్వర్ ఈ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమి చెందారు. సో ఆయనకు ఉన్నటువంటి సౌమ్యత్వం, అంటే చాలా సౌమ్యుడిగా పేరుంది, అందరినీ కలుపుకుపోయేటువంటి పేరు, సీనియారిటీ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొప్పుల ఈశ్వర్ పేరును ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది కేసీఆర్ పెద్దపల్లి నుంచి అనేటువంటిది ఎంపీగా ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి దాంతోపాటు కరీంనగర్ నుంచి ఎలాగూ వినోద్ రావు ఉన్నారు, ఆయనకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వం దాదాపు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. సో 2 పేర్లను ప్రకటన చేసి కొద్దిగా ఏదైనా కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కాస్త గడ్డుకాలమైనటువంటి ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 2 జాతీయ పార్టీల మధ్య పోటీ ఉండనుంది అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు కేసీఆర్ వ్యూహం ఎలా ఉండనుంది? నిజంగానే పెద్దపల్లి, కరీంనగర్ టికెట్లు మాత్రమే అనౌన్స్ చేయనున్నారా, లేదు అంటే దానికి మించి ఇంకా ఎక్కువ స్థానాలను కూడా కేసీఆర్ అనౌన్స్ చేసే అవకాశం ఉందా తెలంగాణలో అనేటువంటిది కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం మాత్రం వాళ్ళిద్దరు పేర్లు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అలాగే నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, ఇలా కొన్ని సీట్ల విషయం పైన ఆల్రెడీ కొంత క్లారిటీతో ఉన్నారు కేసీఆర్ అనేటువంటిది కూడా చర్చ ఉంది. తర్వాత నగరంలో చూస్తే మల్కాజిగిరి కానీ, సికింద్రాబాద్ కానీ, తర్వాత ఇటు చేవెళ్ళ కానీ, ఇవంతా క్లారిటీ ఉన్నారు. ఇప్పటికే రంజిత్ రెడ్డికి కానీ, నామా నాగేశ్వరరావు కానీ గతంలోనే పనిచేసుకోమని చెప్పారు. కాబట్టి ఆ పేర్లను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉండొచ్చు అనేటువంటిది కూడా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే చేవెళ్ళ నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి వర్క్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ మల్కాజిగిరికి సంబంధించినటువంటిది భద్రారెడ్డికి అడుగుతా ఉన్నారు, మల్లారెడ్డి ఆయన కుమారుడికి. ఆల్రెడీ సికింద్రాబాద్ కి సంబంధించినటువంటిది ఎడ్ల సుధాకర్ రెడ్డి, అంబర్పేట నుంచి గతంలో టికెట్ ఆశించినటువంటి వ్యక్తి ఎడ్ల సుధాకర్ రెడ్డి, ఆయన ఈసారి సికింద్రాబాద్ టికెట్ అడుగుతా ఉన్నారు. దాదాపు వీళ్ళ పేర్లు కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఫైనల్ దశలో. పెద్దపల్లి కరీంనగర్ తో పాటు సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవెళ్ళ
నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ వీటిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజు రామ్. రైట్. ఎస్, అయితే ఇప్పటికే ఓవైపు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది, మరి బీఆర్ఎస్ సంబంధించి మిగతా అభ్యర్థులు ఇందాక మీరు చెప్పినట్టుగా వాళ్ళకి సంబంధించి కూడా క్లారిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అధికారికంగా ఏమైనా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందా? ఇవాళ కేసీఆర్ కేవలం ఈ 2 నియోజకవర్గాల సమీక్ష మాత్రమే జరపబోతున్నారా, లేదంటే ఓవరాల్గా పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా కసరత్తు ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే ఇంకా ఏ స్థానాల నుంచి ఎవరెవరిని పరిశీలనలోకి తీసుకుంటే బాగుంటుంది, గెలిచే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి అనేటువంటిది కూడా ఆలోచన చేస్తారు. మెదక్ నియోజకవర్గం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇలా ఆదిలాబాద్ కి సంబంధించినటువంటి నియోజకవర్గం కావచ్చు, ఇంకా ఎవరిని పరిశీలనలోకి తీసుకోవాలనేటువంటిది ఇప్పటికే సూత్రప్రాయంగా కొన్ని పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. కానీ ఈ రోజు కేసీఆర్ ఒకవేళ తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉండాలనే పార్టీ ఆఫీస్కి వస్తే పార్టీ ఆఫీస్ లో ఆయన ఏం ప్రకటన చేయనున్నారు అనేటువంటిది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది చాలా రోజుల నుంచి. ఇందాక ఓటమి తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే అందుబాటులోకి వచ్చారు, ఒకటి బహిరంగ సభ, ఒకటి పార్టీ ఆఫీస్. కాబట్టి ఈ రోజు వచ్చినటువంటి నేపథ్యంలో జరుగుతున్న డ్యామేజ్ ఏ రకంగా కంట్రోల్ చేస్తారు కేసీఆర్, పార్టీకి నష్టం జరగకుండా ఎలాంటి ప్రకటన చేస్తారు అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. ఇటు పెద్దపల్లి, ఇటు కరీంనగర్ కి సంబంధించి. కరీంనగర్ లో ఆల్రెడీ బండి సంజయ్ పేరు బీజేపీ ప్రకటన చేసింది, ఇంకా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అభ్యర్థి పేరు కూడా ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వారిద్దరిని దృష్టిలో పెట్టుకొని వినోద్ రావునే ఫైనల్ చేస్తారు. అటు మాత్రం పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ పేరును తెరపైకి తీసుకుంటున్నారు. అది ఆల్రెడీ రిజర్వ్డ్ సీట్ అది పెద్దపల్లి అనేటువంటిది. కాబట్టి కొప్పుల ఈశ్వర్ మాదిగ సామాజిక వర్గం, మాదిగల ఓట్లు ఎక్కువ ఉంటాయి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం అటు వివేక్ కొడుకు పేరు తెరపైకి వస్తా ఉంది. కాబట్టి మాల సామాజిక వర్గం అట్లా ఈక్వేషన్ లో కొప్పులీశ్వర్ ని తెరపైకి తీసుకునేటువంటి అవకాశం ఉంది సీనియారిటీలో భాగంగా. సో ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాల పైన సమీక్షతో పాటు పేర్ల ప్రకటనతో ఉండే అవకాశం ఉంది. అనూహ్యంగా కేసీఆర్ ఇందాక చెప్పినట్టు ఇంకా కొన్ని పేర్లు కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇవాళ మొత్తం మీద మధ్యాహ్నం బీఆర్ఎస్ భవన్కు కేసీఆర్ రాబోతున్నారు. పెద్దపల్లి, కరీంనగర్ ఎంపీ నియోజకవర్గాల సమీక్షతో పాటు మిగిలిన నియోజకవర్గాలపై కూడా ఆయన దృష్టి సారించే అవకాశం ఉంది. కరీంనగర్కు ఎంపీ అభ్యర్థిగా వినోద్, అలాగే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక బీజేపీ 9 మంది అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా స్పీడ్ పెంచింది.